మహాభారతం. ఈ పేరు వినగానే మనకి ఎందరో గొప్ప యోధులు గుర్తొస్తారు కదూ. కాని వాళ్లందరిలో బలానికి, పరాక్రమానికి మారుపేరుగా నిల్చిన ఒకే ఒక్క వ్యక్తి భీమసేనుడు. అయితే ఆయన కథలో విజయాలే కాదు, రక్తాన్ని సైతం కోరిన ఒక భయంకరమైన ప్రతిన కూడా ఉంది. అసలు ఆ ప్రతిన వెనకున్న న్యాయమేంటి? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. దుశ్శాసనుడి రొమ్ము చీల్చి అతని రక్తాన్ని తాగుతాను వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదా. ఒక హీరో, కథానాయకుడు ఇలాంటి శపథం చేయడమేంటి? ఇది కేవలం క్రూరమైన పగా ప్రతీకారమా, లేకపోతే ఇందులో మనం గమనించాల్సిన లోతైన అర్థమేమైనా ఉందా? అదే మనం ఈరోజు లోతుగా చూడబోయేది. భీముడి ఆ భయంకరమైన ప్రతిన కేవలం పగతో చేసిందా, లేకపోతే న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం కోసం తప్పనిసరిగా తీసుకోవలసిన ఒక కఠినమైన చర్య? రండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ఒక ప్రతినని అర్థం చేసుకోవాలంటే ముందు ఆ ప్రతిన చేసిన మనిషిని అర్థం చేసుకోవాలి, కరెక్టే కదా? భీముడి జీవితాన్ని చూస్తే మొదటి నుంచి చివరి వరకు అతను పోషించిన పాత్ర ఒక్కటే, అదే తన కుటుంబానికి ఒక సంరక్షకుడు, ఒక గార్డియన్. అతని ప్రతి చర్య వెనుక ఈ బాధ్యతే కనిపిస్తుంది. భీముడి బలం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది మామూలు బలం కాదు. పురాణాల ప్రకారం అతనికి 10,000 ఏనుగుల బలముండేదట. ఊహించుకోండి, 10,000 ఎలిఫెంట్స్. ఈ అపారమైన శక్తి అతనికి ఒక వరంలా దొరికింది. కాని ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఆ బలాన్ని అతను ఎప్పుడూ తన వాళ్లని కాపాడ్డానికే వాడాడు. సో అతని బలం, అతని సంరక్షణ బాధ్యతకు ఒక సింబల్ అన్నమాట. అతని జీవితంలోని కొన్ని కీలక సంఘటనలు చూస్తే మనకే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. లక్క ఇంటి మంటల్నుంచి తన తల్లిని, సోదరుల్ని తన భుజాలపై మోసి కాపాడాడు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు హిడింబాసురుడు, బకాసురుడు లాంటి రాక్షసుల్ని చంపి కేవలం తన కుటుంబాన్నే కాదు, అమాయక గ్రామస్థుల్ని కూడా రక్షించాడు. చివరికి తన అన్న ధర్మరాజు కోసం అజేయుడైన జరాసంధుణ్ణి ఓడించాడు. సో చూశారా, ప్రతిసారి తన బలాన్ని రక్షణకే వాడాడు, దాడికి కాదు. అంతా బానే ఉంది కదా. మరి ఇంతటి సంరక్షకుడు, ఇంతటి ధర్మపరుడు అంత భయంకరమైన ప్రతిన ఎందుకు చేయాల్సొచ్చింది? ఇక్కడే కథ మొత్తం ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. తన కుటుంబమే ప్రాణంగా బతికే ఒక యోధుణ్ణి ఆ ఘోరమైన శపథం చేసేలా పురుగొల్పిన ఆ సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ దృశ్యం తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది. నిండు రాజసభ, కురువంశ పెద్దలందరూ అక్కడే ఉన్నారు. మోసంతో పాచికలాడి ఓడించి పాండవుల భార్య ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చారు. అక్కడితో ఆగకుండా బహిరంగంగా వస్త్రాపహరణం చేశారు. ఇది కేవలం ఒక స్త్రీకి జరిగిన అవమానం కాదు, ఇది మొత్తం పాండవ వంశానికి, వాళ్ల గౌరవానికి జరిగిన అవమానం. అసలు చెప్పాలంటే సాక్షాత్తు ధర్మానికే జరిగిన అవమానం. మహాభారత యుద్ధమనే మహా అగ్నికి ఇదే నిపురవ్వ. ఆ క్షణం, ఆ అవమానం చూసి తట్టుకోలేక భీముడిలోంచి అగ్నిపర్వతంలా 3 ప్రతినలు బయటికొచ్చాయి. ఒకటి, ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ రక్తాన్ని తాగుతానని. 2, ఆ రక్తంతోనే పగ తీరే వరకు విరబొస్సుకుంటానని శపథం చేసిన ద్రౌపది కురులు ముడివేస్తానని. ఇక 3, ఈ అవమానానికంతటికీ కారణమైన దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని. చూడండి, ప్రతి ప్రతినకి ఒక కారణముంది, ప్రతి అన్యాయానికి ఒక శిక్ష ఉంది. ఇది కేవలం కోపంతో అన్న మాటలు కాదు, అది న్యాయం జరగాల్సిందే అని చేసిన ఒక దృఢ సంకల్పం. ఇక సంవత్సరాలు గడిచాయి. కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. యుద్ధభూమిలో జరిగేది మామూలు హింస కాదు, అది భీముడు చేసిన శపథాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నదొక న్యాయస్థానంలా మారింది. అక్కడ పడిన ప్రతి దెబ్బ అప్పుడు చేసిన ప్రతినకు సమాధానం. అతను ఎలా తన మాట నిలబెట్టుకున్నాడో చూడండి. ఫస్ట్, తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు 100 మందినని ఒక్కొక్కరిగా వేటాడి మరీ చంపాడు. తర్వాత దుశ్శాసనుడి వంతు వచ్చింది. అతన్ని ఓడించి సైన్యం మొత్తం చూస్తుండగా అతని రొమ్ము చీల్చి తన మొదటి, అత్యంత భయంకరమైన ప్రతినను నెరవేర్చాడు. ఇక ఫైనల్గా యుద్ధం శివర్లో దుర్యోధనుడితో గదాయుద్ధంలో అతని తొడలు విరగ్గొట్టి తన 3వ ప్రతినను కూడా పూర్తిచేశాడు. ఇదంతా చూస్తే ఇది యుద్ధ ఆవేశంలో చేసిందిగా అనిపించదు.
సంవత్సరాల తరబడి గుండెల్లో రగులుతున్న అన్యాయానికి చాలా పద్ధతిగా తీర్చుకున్న ప్రతీకారంలా లేదా జరగాల్సిన న్యాయం జరిగినట్టుగా అనిపిస్తుంది. సరే, ఇదంతా చూశాక మనం మళ్ళీ మొదటి ప్రశ్నకు వద్దాం. భీముడు చేసింది కేవలం పగ, ప్రతీకారమా లేక న్యాయమా? ఈ అన్ని సంఘటనల తర్వాత మనం దీన్ని ఎలా చూడాలి? ఒక కోణంలో చూస్తే అవును, ఇది ఖచ్చితంగా వ్యక్తిగత ప్రతీకారమే. తన భార్యకి, తన కుటుంబానికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని మరో కోణంలోంచి ఆలోచిస్తే ఇది ధర్మస్థాపన కోసం చేసిన పని. ఎక్కడైతే అవమానం జరిగిందో అందరి ముందు శిక్షించడం ద్వారా దెబ్బతిన్న న్యాయాన్ని, గౌరవాన్ని మళ్లీ నిలబెట్టాడు. ఇది పబ్లిక్ జస్టిస్ అన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. భీముడి కోపం వ్యక్తిగతమైనదే కావచ్చు, కాని అది ఆనాడు సమాజంలో కరువైన న్యాయానికి ప్రతిరూపంగా నిలిచింది. అతని ఆ గర్జన ధర్మం దారి తప్పుతున్న ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరికలా మారింది. ఇవి మనందర్నీ ఆలోచింపచేసే ప్రశ్న. న్యాయం కోసం ఇంత భయంకరమైన మూల్యం చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆ మూల్యం చెల్లించిన వ్యక్తిని మనం ఇంకా హీరోగా చూడగలమా? అసలు న్యాయం, వీరత్వం, హింస వీటన్నింటి మధ్య ఉన్న ఈ క్లిష్టమైన సంబంధం గురించి ఏమనుకుంటున్నారు?